హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జేఈ మెయిన్ 2025 రిలేటెడ్ సెషన్ 1 రిజల్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఎన్టీఏ దీని రిజల్ట్ తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీని రిలేటెడ్ వీడియో ఆన్సర్ కీస్ ఎవ్రీథింగ్ మన పాత వీడియోస్ అన్ని కూడా మీకు ఈ లింక్లో అన్ని కూడా మీ నా డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. ప్లీజ్ చెక్అవుట్ టు గెట్ ద రిజల్ట్. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, నేను ఎవరైతే ఈ ఎగ్జామ్కి ది బెస్ట్ ఇచ్చారో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బిఫోర్ గోయింగ్ టు ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో బేసిక్గా మనం రిజల్ట్ డిక్లరేషన్ గురించి, అలాగే ఫస్ట్ అటెంప్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్, అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం. లెట్స్ మూవ్ ఇంటూ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం బేసిక్గా తెలుసుకోబోయేది ఏంటంటే జేఈ మెయిన్ ఫస్ట్ అటెంప్ట్ రిలేటెడ్ రిజల్ట్ ఒకటి, దాని రిలేటెడ్ నోటిఫికేషన్, అలాగే దాని రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ గోయింగ్ టు దిస్ నోటిఫికేషన్, లెట్స్ మూవ్ ద రిజల్ట్ గివెన్. ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో అది దాని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. ఇది 11th February, అంటే టుడే, అంటే ఈ రోజున మనం రిలీజ్ చేశారు ఫ్రమ్ ఎన్టీఏ. దీని రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా, టోటల్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు జరిగింది అన్న డీటెయిల్స్, అలాగే టోటల్ సెంటర్స్, ఎవ్రీథింగ్ ఇందులో క్లియర్గా డిఫైన్ చేశారు. టోటల్గా దిస్ ఎగ్జామ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ 618 సెంటర్స్, అంటే 618 సెంటర్లో టోటల్గా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 304 సిటీస్ ఇంక్లూడింగ్ 15 సిటీస్ అవుట్ సైడ్ ఇండియా, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది 22nd, 23rd, 24th, 28th అండ్ 29th January కండక్ట్ చేశారు. ఇది టోటల్గా ఎగ్జామినేషన్ 13,11,544 అగెన్స్ట్గా 12,58,136 పీపుల్ అటెండ్ అయ్యారని, అంటే 95% అబౌవ్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. అలాగే దీని రిలేటెడ్ 13 లాంగ్వేజెస్లో టోటల్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. Various languages apart from English, these languages also one of the part of medium during the examination. అంటే ఎగ్జామినేషన్ ఏదైతే అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఇక్కడ ఇచ్చారు, మనామా, దోహా సిటీ, దుబాయ్, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, ఎవ్రీవేర్ ద ఎగ్జామ్ హ్యాస్ బీన్ కండక్టెడ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్ ద సేమ్ టైం ద ఎన్టీఎస్ కోర్స్ ఎలాగ ఇచ్చారు, దాని డిక్లరేషన్ స్టైల్ ఏంటి అంతా కూడా ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేయడం జరిగిందండి. దీని రిలేటెడ్గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు, దాని పేపర్ 1, దాని కేటగిరీ వైజ్ అంతా కూడా ఒక ఫార్ములేషన్లో ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. టోటల్గా ఫిమేల్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు, మేల్స్, అలాగే జెండర్, అలాగే థర్డ్ జెండర్ ఉన్న వాళ్ళు, అంటే టోటల్గా ఎంతమంది ప్రిపేర్ అయ్యారు, అలాగే దానికి వేరియస్ కేటగిరీస్, అంటే వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీస్ విత్ రెస్పెక్ట్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వీళ్ళందరూ కలిపి దీని స్టాటిస్టిక్స్ అన్ని కూడా క్లియర్గా ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. ఎందుకంటే టోటల్గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు, వాట్ ఈస్ ద ర్యాంకింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్. అంటే మీకు పూర్తి అవగాహన గురించి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దాని టోటల్ స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ ప్యూర్గా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇందులో ఎన్టీఎస్ కోర్సులో 100/100 ఎవరైతే అసెండింగ్ ఆర్డర్లో టాప్ నుంచి బాటమ్కి ఇక్కడ ఆల్రెడీ ఎన్టీఏ డిఫైన్ చేశారండి. ఈ వేరియస్ స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా టోటల్ లిస్ట్లో ఎవరైతే 100/100 రిజల్ట్ అచీవ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, కంగ్రాచులేషన్స్ సాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణ బాణిబ్రత మాజీ, గ్రేట్ జాబ్ మాజీ. అట్ ద సేమ్ టైం ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీవన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఇన్ దిస్ వన్, సాయి మనోజ్ఞ గుత్తికొండ. He is also secured the NTA from NTA side. This is 100 score. ఇది ఫైనల్గా టోటల్ లిస్ట్ అంతా కూడా టోటల్ ఇండియా వైడ్గా ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ కేటగిరీలో ఫస్ట్ పేపర్ 1 నుంచి ఎవరైతే టాపర్స్ ఉన్నారు, ఇలాగ లిస్ట్ వైజ్గా ప్రతి స్టేట్ రిలేటెడ్గా క్లియర్గా ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ నుంచి ఎవరు టాపర్ అయ్యారు, దీనికి ఇది డిసైడ్ చేసినప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, దెర్ ఇస్ మచ్ మోర్ క్యాలిక్యులేషన్స్, ఎవ్రీథింగ్ విల్ బి డిఫైన్. అంటే దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నెక్స్ట్ మా వీడియోలో ఇవ్వబోతున్నాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం ఇదే వీడియోలో మనము ఎలా రిజల్ట్ మనం చూడొచ్చు, అలాగే దాని లింక్స్ ఏంటి అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో ఓబీసీ, ఎన్సీఎల్ నుంచి కేటగిరీ టాపర్స్ ఎవరు, అలాగే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. So that you have a better idea who has got the best results in this examination. అలాగే ఎస్సీలో ఎవరు వచ్చారు, అలాగే ఎస్టీలో ఎవరు వచ్చారు, అలాగే పీడబ్ల్యూబీడీ, అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ రిజల్ట్ కూడా. అలాగే జెండర్ వైజ్, అంటే ఎవరైతే జెండర్ వైజ్ అంటే మేల్, ఫీమేల్,
థర్డ్ స్టేజ్ ఈ 3 స్టేజెస్ నుంచి కూడా డివైడ్ చేసి క్లియర్గా ఇక్కడ అన్ని రిజల్ట్ కూడా క్లియర్గా పొందుపరచడం జరిగింది. మీరు ఒక్కసారి ఈ నోటిఫికేషన్ అంతా చెక్ చేసుకుంటే కనుక మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ దొరకడం జరుగుతుంది. అలాగే ఎవరైతే అన్ఫెయిర్ ఉన్నారో వాళ్ళు కూడా ఇది వాళ్ళ రిజల్ట్ అయితే హోల్డ్ చేస్తారో అది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్ని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే an orientation training program was organized for all the examination functionalities in hybrid mode on 18th January at Bharat Mandapam Conventional Center, Pragati Maidan, New Delhi. అంటే 800 సెంటర్స్లో స్టేక్ హోల్డర్స్ అటెండ్ అయ్యారు. ఒక ట్రైనింగ్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ఎన్టీఏ. ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంతే ఎంత యూస్ఫుల్ మీకు అవ్వకపోయినా సరే ఒక్కసారి మీరు ఎక్కడైనా స్టడీ చేసి ఉంటే కనుక టోటల్ యూ విల్ గెట్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎక్కడైనా సరే దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ దీని రిలేటెడ్ డౌట్స్ కానీ ఉంటే ప్లీజ్ కామెంట్. విల్ ప్రొవైడ్ ద రిలేటెడ్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్ఫర్మేషన్. ఒక్కసారి చూసుంటే కనుక బయో బ్రేక్స్ గురించి, బయో అటెండెన్స్ గురించి ఎలా తీసుకున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ బిఫోర్ గోయింగ్ టు అవర్ రిజల్ట్ సైజ్. ద సేమ్ టైం మనకి ఇప్పుడు ఎలా రిజల్ట్ చెక్ చేసుకోవాలి అలా ఇక్కడ మనకి 2 లింక్స్ ఇచ్చారండి. వన్ ఈజ్ సెషన్ 1 రిజల్ట్ ఫర్ పేపర్ 1 అంటే ఫస్ట్ లింక్ ఇది. అలాగే సెషన్ 2 ఇది సారీ దిస్ ఈజ్ ఆల్సో పేపర్ 1. దిస్ ఇస్ ఏ ఆల్టర్నేటివ్ లింక్. ఎందుకంటే 2 లింక్స్ ఎందుకు పెట్టారంటే హైయెస్ట్ పీపుల్ చెక్ చేస్తూ ఉంటారు కనుక లాగిన్ సర్వర్ ఇష్యూ లేకుండా అదర్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో నెక్స్ట్ స్టేజ్ సెషన్ 1 రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో 2 లింకులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ చెక్ చేస్తూ ఉంటారు కనుక సర్వర్ మీద లోడింగ్ని ఒక యూనిఫామ్గా చేయడానికి 2 లింక్స్ ఇవ్వబడ్డాయి. ఏ లింక్ నుంచైనా మీరు క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ని క్లిక్ చేసి ఉంటే కనుక మీ రిలేటెడ్ అప్లికేషన్ నెంబర్, అలాగే మీరు ఏదైతే జేఈ మెయిన్స్లో హాల్ టికెట్లో ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పాస్వర్డ్, అలాగే క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే మీ రిలేటెడ్ రిజల్ట్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద basic fundamental before getting the result of this JEE examination mains session 1. Hopefully you have understand everything. మీకు apart from this video మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీ ర్యాంక్ని బేస్ చేసుకుని ఏ కాలేజీకి మీరు రావచ్చు, ఏ కాలేజీ బెస్ట్ కోర్స్ ఏది, అలాగే మీ కేటగిరీ వైజ్గా మీ జెండర్ బేసిస్ మీది, అలాగే మీ స్టేట్ వైడ్గా ఏ బేస్ చేసుకుని ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం కమింగ్ వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.